4 వీడియోలు మాట్లాడుకున్నాం మనం లేబర్ కోడ్స్ గురించి. అయినా బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు రానట్టే ఇంకా కొన్నిటికి సమాధానం రాలేదు కదా, మనం వెతకాలి. వీటికి సమాధానం వెతికే ముందు కోడ్స్ కంటే ముందు ఏమున్నది, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమున్నది, స్వాతంత్ర్యం రాకముందు ఏమున్నది, ఏమైనా ఉంటే అది ఎప్పటి నుంచి ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎందుకు వచ్చింది, ఇవి కూడా మనం చూద్దాం. కొంచెం వెనక్కి తిరిగి చూద్దాం, గత చరిత్రను చూద్దాం. మనం గత చరిత్రను తరిచి చూస్తేనే ఈరోజు మనకు అర్థమవుతుంది, భవిష్యత్తును గురించి కూడా మనం సరిగ్గా అంచనా వేయగలుగుతాం. అందుకని మనం గతం గురించి కూడా కొంత పరిశీలన చేద్దాం. స్వాతంత్ర్యానికి ముందు అప్పుడు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు ఏవి కార్మిక చట్టాలు కాదు, యజమానుల కోసం చట్టాలు ఉన్నాయి. కార్మికుల చేత పని చేయించడానికి చట్టాలు, విశ్రాంతి లేకుండా పని చేయించడానికి చట్టాలు, గొడ్డు చాకరీ చేయించడానికి చట్టాలు, తలెత్తకుండా చూసేందుకు చట్టాలు, ఆ బాధలు భరించలేక పారిపోతే పారిపోకుండా చూసేందుకు చట్టాలు, పారిపోయిన వాళ్లను వెతికి వేశారు పట్టుకొచ్చి కట్టేసి పని చేయించేందుకు చట్టాలు. అంటే యాజమాన్యాల కోసం చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు అనం వాటిని, యాజమాన్యాల కోసం చట్టాలు, కార్మికులను పీడించడానికి చట్టాలు. ఇవి స్వాతంత్ర్యానికి ముందు మొదట ఏర్పడ్డటువంటి చట్టాలు. ఆ పరిస్థితుల్లో యాజమాన్యాలకే సర్వాధికారాలు. కార్మికులు తప్పు చేశారు అని ఆరోపణ చేసేది యాజమాన్యమే, తీర్పునిచ్చేది యాజమాన్యమే, శిక్ష విధించేది యాజమాన్యమే. అంటే మేనేజ్మెంట్కు సర్వాధికారాలు, పెట్టుబడిదారులకు సర్వాధికారాలు, కార్మికులు బానిసలుగా పనిచేయడమే. ఇది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. వర్క్మెన్స్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చట్టం, ఎంప్లాయర్స్ అండ్ సర్వెంట్స్ చట్టం, ఇట్లాంటి రకరకాల చట్టాలు అప్పుడు ఉన్నాయి. ఈ చట్టాలే యజమానులకు సర్వాధికారాలు. మరి కార్మికులు భరించలేని పరిస్థితి, ఎక్కడికక్కడ తట్టుకోలేక వ్యక్తిగతంగా ఎదురు తిరిగారు, సామూహికంగా ఎదురు తిరిగారు, కానీ అన్ఆర్గనైజ్డ్గా ఎదురు తిరిగారు. ఎదురు తిరిగినప్పుడు మరింత అణచివేత, మరింత బలవంతంగా పనిచేయించే పరిస్థితి, హీనంగా చూసే పరిస్థితి. ఈ బాధలు పడలేక తట్టుకోలేక ఎవరికి వాళ్ళు పారిపోయే పరిస్థితి, పారిపోయేందుకు ప్రయత్నించే పరిస్థితి. ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు, ఇన్ని బాధలు పడుతున్న కార్మికులు ఆ యాజమాన్యాలకు వ్యతిరేకంగా తమకు తోచిన పద్ధతుల్లో తాము ఎదురు తిరగడమే కాదు, తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా కూడా కార్మికులు స్పందించారు. ఇది ఆశ్చర్యకరమైంది. రాజకీయంగా స్పందించారు. 1908 నాటికే బాలగంగాధర్ తిలక్ను తెల్లదొరలు అరెస్టు చేసి అండమాన్ జైల్లో పెడితే వారం రోజుల పాటు ముంబై కార్మికులు తిరుగుబాటు చేశారు, సమరశీలమైన పోరాటం చేశారు, రోడ్ల మీద బ్యారికేడ్లు నిర్మించారు, ప్రాణాలు అర్పించారు. జీతం పెంచమని కాదు, మా చేత గొడ్డు చాకరీ చేయించకండి, కాస్త మాకు రెస్ట్ ఇవ్వండి అని కాదు, తిలక్ను అరెస్టు చేయటం అన్యాయమని, తిలక్కు జైలు శిక్ష వేయడం అన్యాయమని, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న మా నాయకుడిని మీరు జైల్లో పెట్టారు, మేము సహించమని కార్మిక వర్గం రాజకీయంగా కూడా స్పందించిన పరిస్థితి. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచమే అవురా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూసినటువంటి పరిస్థితి. ఇలాంటి రకరకాల పద్ధతులు, ఆందోళనలు, పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. ఈ పోరాటాలు జరిగేటువంటి క్రమంలోనే 1917 రష్యన్ విప్లవం ప్రపంచం చూసింది. రష్యాలో ఒక పెద్ద తిరుగుబాటు. చరిత్రలో మొదటిసారి కార్మిక వర్గమే అధికారంలోకి వచ్చింది. తమను తామే పరిపాలించుకోవటం మొదలైంది. ఎర్ర జెండా ఎగరవేశారు. 8 గంటల పనిదినం చట్టబద్ధం చేశారు. కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు తగినటువంటి చట్టాలు చేశారు. మొత్తం ప్రపంచం అటెన్షన్లోకి వచ్చింది.
ఏదో జరుగుతోంది, రష్యాలో ఏదో జరుగుతోంది అని చెప్పేసి అటెన్షన్లోకి వచ్చింది. నిజంగానే రష్యాలో ఏదో జరుగుతోంది. కార్మిక వర్గం ఒక విముక్తిని సాధించింది, రైతాంగం విముక్తిని సాధించింది, కష్టం చేసేటోళ్ళందరికీ విముక్తి సాధించి పెట్టింది అక్కడ ఎర్ర జెండా. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కార్మికుల మీద పడ్డది, భారతదేశంలో కార్మికుల మీద కూడా పడ్డది. అంతే, ఎక్కడికక్కడ ఏ మూల కామూల మనం తిరుగుబాటు చేయటం, లేకపోతే భయపడటం, లేకపోతే ఎదురు తిరగటం, పారిపోవటం ఇవి కాదు. మనం దేశవ్యాప్తంగా ఏకం కావాలి అనేటువంటి స్పృహ కూడా మొదలైంది. అందుకు అవసరమైనటువంటి పద్ధతుల్లో కార్మిక వర్గం క్రమంగా ఐక్యం కావడం మొదలైంది. 1920 నాటికి జాతీయ స్థాయిలో ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పడ్డది. స్వాతంత్ర్య పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే ఏఐటీయూసీని స్థాపించి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పేరుతో కార్మికోద్యమాన్ని ఐక్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 1917 రష్యన్ విప్లవ ప్రభావం భారతదేశంలో దేశవ్యాప్తంగా బ్రిటిష్ ఇండియాలో ఉన్న కార్మిక వర్గం అంతా ఒక్క జెండా కిందికి వచ్చేందుకు దారితీసింది. ఆ రూపంలో ఐక్య పోరాటాలు ముందుకొచ్చినాయి. కార్మిక వర్గ చైతన్యం మరింత పెరిగింది. అంతే, అక్కడి నుంచి అనేక చట్టాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వమే చేయక తప్పలేదు. 2 కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి, రష్యన్ రెవల్యూషన్ చూసిన తర్వాత మిగతా దేశాల్లో ఎంతో కొంత హక్కులు ఇస్తున్నట్టుగా చేయకపోతే ఇక్కడ కూడా ఎర్రజెండా ప్రభావం పడే ప్రమాదం ఉంది అని గమనించారు పాలకులు. అందుకని కొన్ని బెనిఫిట్లు, కొన్ని రాయితీలు, కొన్ని హక్కులు కార్మికులకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రెండవది, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉత్పత్తిని పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది బ్రిటిష్ పాలకులకు. భారతదేశంలో ఉత్పత్తి పెరగాలి అని అంటే ఇక్కడ కంపెనీలు ప్రశాంతంగా నడవాలి, కంపెనీలు ప్రశాంతంగా నడవాలి అని అంటే ఇక్కడ కార్మికులకు అదనపు హక్కులు ఇవ్వాలి. ఆ విధంగా అదనపు హక్కులు ఇవ్వడానికి, అదనపు సౌకర్యాలు ఇవ్వడానికి అంగీకరించి అదనపు ఉత్పత్తి చేయించుకున్నారు. ఇట్లా 2 కారణాలు. ఈ 2 కారణాలతో కార్మిక వర్గం అనేక విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడ్డది. 1926 ట్రేడ్ యూనియన్ చట్టం కూడా రంగంలోకి వచ్చింది. కార్మికులకు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు చట్టబద్ధమైంది తెల్లదొరల కాలంలోనే. వర్క్మెన్ కాంపెన్సేషన్ చట్టం వచ్చింది, ఫ్యాక్టరీల చట్టం వచ్చింది, వేతన చెల్లింపుల చట్టం వచ్చింది. ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే కార్మిక వర్గం సాధించుకున్నారు, ఇంకా కొన్ని సాధించుకున్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది, జాతీయ స్థాయిలో లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1946 కల్లా నావికా కార్మికులు కూడా తిరుగుబాటు చేశారు. నావికా కార్మికులు తిరుగుబాటు చేసి 3 జెండాలు ఎగరేశారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఎర్ర జెండా ఎగరేశారు, కమ్యూనిస్టులు పోరాడుతున్నారని, వాళ్ళ మద్దతు కావాలని. 3 రంగుల జెండా ఎగరేశారు, కాంగ్రెస్ జాతీయోద్యమంలో ఉన్నది అని చెప్పేసి. ఆకుపచ్చ జెండా ఎగరేశారు, ముస్లిం లీగ్ కూడా స్వాతంత్ర్యం కోసం అడుగుతున్నది అని చెప్పేసి. ఈ 3 జెండాలు ఎగరేశారు. ఈ 3 మాకు మద్దతునివ్వండి అన్నారు. తిరుగుబాటు చేశారు నావికులు. చైతన్యం అది. 1908 తిలక్ అరెస్టుకు వ్యతిరేకంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చిన తీరు చూశాం. 1946 కల్లా నావికులు కూడా రంగంలోకి దిగడం చూశాం మనం. అంటే కార్మిక వర్గ చైతన్యం రాజకీయ రూపం తీసుకుంటోంది. దేశ స్వాతంత్ర్యం కూడా కోరుకునే వైపు పోతోంది. పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వచ్చారు. ఏమైనా అంతిమంగా 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారతదేశం అవతరించింది. స్వతంత్ర భారతదేశం అవతరించిన తర్వాత ఈ ఉత్సాహంతో, ఈ ఊపుతో కార్మికోద్యమం మరింత బలపడ్డది. మరిన్ని పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాల ఫలితంగా స్వాతంత్ర్యానంతరం స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, నెహ్రూ తర్వాత ప్రభుత్వం కావచ్చు, స్వాతంత్ర్యానంతరం కూడా అనేక చట్టాలు చేయాల్సి వచ్చింది. స్వాతంత్ర్య పోరాట కాలంలో తెల్లదొరలు చేసినటువంటి కార్మిక చట్టాల్లో కూడా మరికొన్ని సవరణలు చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి వచ్చింది. కొన్ని కొత్త హక్కులు ఇవ్వాల్సి వచ్చింది. కార్మికుల పోరాటాలతో అనివార్యంగా
స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం కొన్ని కొత్త కార్మిక చట్టాలు చేయాల్సి వచ్చింది, కొత్త హక్కులు ఇవ్వాల్సి వచ్చింది. కనీస వేతనాల చట్టం చేశారు, ఫ్యాక్టరీ చట్టాన్ని మరింత ఇంప్రూవ్ చేశారు, వేతన చెల్లింపుల చట్టం చేశారు, ట్రేడ్ యూనియన్ చట్టంలో కూడా మరిన్ని హక్కులు కల్పిస్తూ దాన్ని సవరణలు చేశారు, పరిపుష్టం చేసే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీస్ చట్టం, మైన్స్ చట్టం, ఈఎస్ఐ చట్టం, పిఎఫ్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ చట్టం, వలస కార్మికుల చట్టం, ఇంకా అనేక చట్టాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నది. ఇదంతా స్వాతంత్ర్యానంతరం జరిగిన పరిణామం. ఇట్లా అనేక రకాల కార్మిక చట్టాలను కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నది. మోడీ చేసిన పాపం ఏంటంటే ఈ పోరాడి సాధించుకున్న హక్కులన్నీ రద్దు చేశాడు. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కొద్దో గొప్ప ఉపయోగపడేటువంటి నిబంధనలన్నింటినీ తొలగించి కోరలు లేని కోడ్స్ను ఇప్పుడు కార్మిక వర్గం మీద విసిరేసింది. ఈ కోరలు లేని కోడ్స్తో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో చూద్దాం.